అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎక్కడా వాటిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై అలాంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 600 బస్సులు ఒకేసారి నిలిపివేస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. మోటారు వాహనాల చట్టంలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని మన రాష్ట్రంలో తిరిగే బస్సులు సీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 నెలల క్రితం విజయవాడ ఉప రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన వివాదం ఈ పరిణామానికి ఆజ్యం పోసింది. ఈశాన్య రాష్ట్రాల బస్సులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శ్రీనివాస్ కోరడం, అధికారులు సాధ్యం కాదని చెప్పడం, వాగ్వాదం జరగడంతో అది వివాదంగా మారింది. ఆ తర్వాత రవాణా శాఖ అధికారులకు క్షమాపణ చెప్పిన కేశినేని తన ట్రావెల్స్ మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ తిరుగుతున్న ట్రావెల్స్పై పోరాటం ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో అక్కడి అధికారులు విచారణ జరిపి నిబంధనల ఉల్లంఘన వాస్తవమేనని తేల్చారు. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని కనీసం 3 నెలలకోసారి అక్కడికి వెళ్లని బస్సులకు నోటీసులిచ్చారు. స్పందన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. దీనిపై సమాచారం లేక రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తర్జన భర్జనలు పడ్డారు. ఈలోపు ఎంపీ కేశినేని నాని రవాణా శాఖ అధికారుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేయడం రచ్చకు దారితీసింది. మొత్తం వ్యవహారం ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చేలా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి అరుణాచల్ రిజిస్ట్రేషన్తో రాష్ట్రంలో తిరిగే బస్సులు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. రిజిస్ట్రేషన్ రద్దయిన వాహనం రోడ్డుపైకి వచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే వాహనంతో పాటు ప్రయాణికులకు బీమా సొమ్ము రాదు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గ్రహించే బస్సుల సీజ్ దిశగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతంలో స్లీపర్ సీటింగ్ బస్సులకు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రవాణా చట్టాల్లో మార్పులు తెస్తూ స్లీపర్ సీటింగ్కు అనుమతిచ్చింది. దీంతో స్లీపర్ బస్సులను రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసే వీలు కలిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ బస్సులను ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ట్రావెల్స్ యాజమాన్యాలు భావించాయి. అయితే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో ఇప్పుడేం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్తో తెలుగు రాష్ట్రాల్లో 900 బస్సులుండగా వాటిలో 600 ఏపీకి చెందినవి. ఇవన్నీ ఒకేసారి నిలిచిపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశముంది. అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులకు రవాణా శాఖ సూచించింది.